గత ప్రభుత్వంలో రైతులకి రుణమాఫీ మాత్రం చేస్తామని చెప్పి ఏకకాలంలో మీరు మోసం చేసి 35 లక్షల మంది రైతులు ఉంటే మీరు చేసింది కేవలం 5,42,609. ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ మార్చ్ 23, 2023 ఎలక్షన్కి ముందు వరకు ఉన్నటువంటి అప్డేట్ కాపీ. 35 లక్షల్లో 5 లక్షల మందికే మీరు రుణమాఫీ చేశారు. ఇందులో ఉన్నటువంటి బ్యాలెన్స్ వాళ్ళ అందరికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం మేలు చేయబోతుంది. మరి ఇది తప్పేలా అవుతుంది? మేము మోసం ఎక్కడ చేస్తున్నాం? రైతులకి మోసం చేసింది మీరు, దగా చేసింది మీరు, ఫసల్ బీమా యోజన అమలు చేయండి మీరు, ఇవాళ రైతులకి సబ్సిడీ విత్తనాలు ఇవ్వండి మీరు, రైతులకి సకాలంలో విత్తనాలు పండిన పంట కొనుగోలు చేయండి మీరు, పండిన పంటను తడిచిన పంటను కొనుగోలు చేయండి మీరు, డబ్బులు ఇవ్వండి మీరు, ఐకేపీ సెంటర్లకు డబ్బులు ఇవ్వండి మీరు. రైతులను మోసం చేసిన చరిత్ర నీది, రైతులని బాగు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఇవాళ పదే ఇవాళ రైతులకి పేటెంట్ రైట్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తప్ప బీఆర్ఎస్ ఎప్పుడూ కాదు. స్వతహాగా కేసీఆర్ రైతు అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ మాట్లాడిన నైతిక హక్కు ఎక్కడండి వాళ్ళకి? ఫసల్ బీమా యోజన అనేది అమలు చేయకపోతే కనీసం బీజేపీ ఇక్కడ ఒక్కనాడు ఒక ధర్నా లేదు, ఒక ప్రొటెస్ట్ లేదు, ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు. ఇవాళ మేము కొట్లాడినాం, ఆ రోజు కొట్లాడినాం, ఈ రోజు కొట్లాడినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఫసల్ బీమా యోజన చేయమని అధికారులకి వాళ్ళకి ఇవాళ ఇచ్చారు. చెయ్యండి ఫసల్ బీమా యోజన, దీనికి విధి విధానాలు తయారు చేయండి. రైతు పంటకి చావుకు మనం పరిష్కారం చెప్పడం కాదు, చనిపోయినాక పరిష్కారం కాదు చేయాల్సింది, రైతు చావకుండా ఉండడం కోసం పరిష్కారం ఏం చేయడానికి ఉన్నదో అది మొదలు పెట్టండి అని చెప్పారు. దట్ ఈజ్ ప్రజాపాలన గవర్నమెంట్, రేవంత్ గవర్నమెంట్. మీరు అది అర్థం కాకుండా ప్రతిదానిని మేము తప్పు చేస్తామని మా మీద ఎలిగేషన్ చేయడం సరి అయినది కాదు. మీకు చేతనైతే ఇంకా ఏమి బెటర్గా చేయొచ్చో చెప్పండి. మీలాక రాళ్లకు, రప్పలకు, వెంచర్స్కి ఏమంటారు, మన హైవేలకు మేము రైతు బంధు పైసలు ఇవ్వడానికి సిద్ధంగా లేము. నిజంగా వ్యవసాయం ఉన్నది, వ్యవసాయం చేయగలుగుతున్నారు, వాళ్ళకి భూమి ఉన్నది, వాళ్ళకి నిజంగా నా నీడ్ ఉన్నది, అవసరం ఉన్నదంటే చెయ్యాలి. అది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని, అది కదా. అది కాకుండా సినీ యాక్టర్లకి, పొలిటీషియన్లకి ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీ పార్టీకి సంబంధించిన మల్లారెడ్డికి 60,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పైసలు ఎందుకు ఇచ్చినారండి? మీ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డికి ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారండి? మీరే కదా పలుసార్లు మాట్లాడింది. కాబట్టి అలాంటి తప్పు పనులు చెయ్యము. ఎంత కష్టం ఉన్నా కూడా ఇవాళ ఖజాన్లో డబ్బులు లేకపోయినా కూడా నానా కష్టాలు పడి ఇవాళ రేవంత్ సర్కార్ ఇవాళ దానిని చేసే పనిలో పడ్డది. అవసరమైతే సహాయం చేయండి. విత్తనం వేసుకున్న సమయంలో రైతుని కన్ఫ్యూజన్ వైపు నెట్ వేయకండి. రుణమాఫీ జరిగితే మాకు ఇప్పుడు పంట సహాయానికి అవసరానికి వస్తాయి, ఈ పైసలు మాకు దేనికన్నా ఉపయోగపడతాయి అనుకున్నటువంటి రైతులకు ఇవాళ బాసటగా నిలుస్తున్నది ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జీవోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయంట అయితే. ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. ఓకే. ప్లస్ కేసీఆర్ ఇంకో విషయం ఏంటంటే మొత్తము 2018 తర్వాత రుణమాఫీ కోసం మీరు బడ్జెట్లో పెట్టినటువంటిది 26,363 కోట్లు మీరు రుణమాఫీ చేస్తామని బడ్జెట్లో పెట్టారు. మీరు చేసింది కేవలం ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి లెక్కలు ఎంత చేస్తున్నారు? 1,200 కోట్ల రూపాయలు పెట్టింది, 26,363 కోట్లు మీరు పెట్టినటువంటివి కేవలం లెక్కలకు మాత్రమే. మీరు కావాలంటే నా దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్నది చూడండి. వడ్డీ లేని రుణాల కింద మీరు చెప్పి ఎంత ఇచ్చి మోసం చేస్తున్నారు. తర్వాత రైతులకి మీరు ఇది క్రాప్ లోన్ వివర్స్ 2014లో ఏం చేస్తున్నారు, క్రాప్ లోన్ వివర్స్ 2018 అంటే సెకండ్ టర్మ్లో మీరు ఎలక్షన్లకు వచ్చిన తర్వాత ఇది చూడండి 406 కోట్ల రూపాయలు 2,95,000 రైతులకి ఫస్ట్ ఫేజ్ చేశారు. ఎప్పుడు 2018లో అంటే సెకండ్ సార్ వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత. ఇదంతా 25,000 లోపు ఉన్నటువంటి వాళ్ళకి. ఆ తర్వాత మీకు చెప్పినటువంటిది ఇప్పుడు నేను ఇందాక 5,42,000 చెప్పిన అది మొన్న ఎలక్షన్లకి ముందు వేసినటువంటిది. అంటే ఓవరాల్గా మీరు సెకండ్ ఫేజ్లో మీరు చేసింది కేవలం 5,42,000 మందికి. మరి మిగతా 25 లక్షల రైతులకు ఎవరు చేయాలి? అది కదా భారం కదా. అది నువ్వు చేయలేనటువంటి పని ఇవాళ మేము చేస్తామని చెప్పినాం, మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఆ తీరుగా ఇవాళ ఈ ప్రభుత్వం పని చేస్తుంది. దానిని ఎందుకు మీరు పదే మీ హయాంలో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా చనిపోయినటువంటి రైతులు 7,007 మంది. ఇవి ఎన్సీఆర్బీ లెక్కలు, నేను చెప్తున్నటువంటివి కాదు. 2014 నుంచి లెక్క చూడండి, 2014 నుంచి 2022 వరకు ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారంగా 7,007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2 రోజుల క్రితం కేటీఆర్ గారు చాలా ఏమంటారు 6 నెలలకే రైతులు ఆగమైపోయారు, చచ్చిపోతున్నారు అని మాట్లాడుతారు. ఈ సావుకు కారణం మీది కాదా? మీ యొక్క కార్యాచరణ కాదా? 6 నెలల్లో మేము చేసింది ఏంటి? రైతులకి మేము చేసిన నష్టం ఏంటని అడుగుతున్నా. మేము సకాలంలో ఇవాళ వాళ్ళకి వర్షాకాలం పడగానే ఇవాళ విత్తనాలు ఇవ్వడం కోసం ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం.
ఎరువులు ఇవ్వడానికి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. మీరేం చేస్తున్నారు? కానీ మరి ఎందుకు రైతు భరోసా అన్నారు మీరు? 2,000 రూపాయలు 1,500 రూపాయలు పెంచి ఇంకో విషయం ఎందుకు రైతు భరోసా ఇవ్వలేకపోయింది మీ రాష్ట్ర ప్రభుత్వం? ఆల్రెడీ జూలై ఆగస్టు వస్తుంది, మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట మీరు గుర్తుపెట్టుకోవాలా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలసీ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్లో చేసే దాంట్లో 3 నెలలు ఎన్నికలకే సరిపోయింది. మాకున్న సమయం 3 నెలల్లో మేము ఉన్నటువంటి ఎలక్షన్ సమయంలో కూడా రైతులకి రైతు బంధు ఇవ్వాలని రైతు బంధు పైసలు మీకు వేసిన్నాము. ఇవాళ రైతు భరోసా అంటే మీరు 10,000 ఇచ్చిందని మేము 15,000 చేసాం. ఆ 15,000కి మేము కట్టుబడి ఉన్నాం. అవి కూడా మేము రేపు చేయబోతున్నాం. దానికే కదా ఇప్పుడు ఇవన్నీ చేసేది. దీని కోసము ఒక సబ్ కమిటీ వేసింది. ఇవాళ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అన్ని ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నారు, ప్రజాసేకరణ చేస్తున్నారు. ఇవాళ రైతు భరోసాకి ఎన్ని ఎకరాలు కటాఫ్గా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయ సేకరణకి ప్రభుత్వం నిర్ణయాలు చేయబోతుంది. అది కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో చట్టసభలో చట్టము చేసి ఎవరు వచ్చినా అది మార్చొద్దు. ఏ ప్రభుత్వం ఉన్నది మార్చొద్దు. అది రైతులకి నిలబడి ఉండాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.